ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పుంగునూరుకు సంబంధించి హైటెన్షన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అక్కడికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళడం, టీడీపీ శ్రేణులకి వాళ్ళకి మధ్య తోపులాట కావచ్చు, ఘర్షణ కావచ్చు జరగడం, ఆ రెడ్డప్ప ఇల్లు వాళ్ళు దగ్ధం చేయడం, అంటే ముందుగా మిథున్ రెడ్డి వాళ్ళే మమ్మల్ని కర్రలతో దాడి చేశారు, ప్రతి దాడి చేశామని టీడీపీ వాళ్ళు కొంతమంది చెప్తుండడం. అసలు ఏం జరుగుతోంది అక్కడ? దాడుల్లో కానిస్టేబుల్ సహా 12 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి, ఒక 9 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అసలు ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? అసలు ఏ గొడవలు లేకుండా సాఫీగా ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి వాటిని ఎలా చూస్తారు మీరు, అరవింద్ గారు? మొత్తంగా చెప్పాలంటే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆ కుటుంబం నుంచి 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒకరు ఎంపీగా ఉన్నారు. అంటే మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 4 స్థానాలు మాత్రమే గెలిస్తే వైసీపీ, అందులో ఒకటి కడప అయితే, రెండోది బాగా టఫ్ ఫైట్ జరిగినటువంటి స్థానాల్లో ఇదొకటి. అయితే ఈ మొత్తంలో మిథున్ రెడ్డి ఒక తెలుగు అంటే ఆ పార్టీకి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి బలంగా నిలబడినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, అది పుంగనూరులో కేవలం తెలుగుదేశం వైసీపీ మధ్య మాత్రమే ఘర్షణగా చూడక్కర్లేదు. ఇది మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి, ఆయన తనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కేంద్ర బలగాల రక్షణ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో, ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఒక పక్క ఆయనని నిలువరించాలి అనేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అనేది ఆయన కుటుంబం నుంచి వస్తున్నటువంటి విమర్శ. మా మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడికి, మా కార్యకర్తలను కూడా కలనివ్వట్లేదు అనేది ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైన, ఆ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇది ఇట్లా ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి కాబట్టే మేము వాళ్ళని నిరోధిస్తున్నాము, వాళ్ళ మూమెంట్ని కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ ఉంది అనేది అక్కడ స్థానిక పోలీసుల వాదన. దానికి నిదర్శనం ఏంటి? నిన్న జరిగినటువంటి ఘర్షణలు, నిన్న గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఘర్షణలు. ఆ ఘర్షణలో చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటి? ఆయన అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో జరిగినటువంటి వాతావరణం, క్రియేట్ అయినటువంటి ఉద్రిక్త వాతావరణం, దాని సందర్భంగా వచ్చినటువంటి అల్లర్లు. ఈ మొత్తంలో పెద్దిరెడ్డి కుటుంబమే ఎందుకు టార్గెట్ అవుతోంది అనేటటువంటి ప్రశ్న మాత్రం సహజంగా అందరిలో వస్తుంది. అందరి మనసులో ఉన్నటువంటి చర్చకి ఒక ముగింపు, ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఆ క్లారిటీ రావాలి, పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఆ రకమైనటువంటి వివరణ రావాలి. ఎందుకు వివాదాస్పదం అవుతున్నారు, ఎందుకు వీళ్ళ మూమెంట్ వివాదాస్పదం అవుతుంది, వీళ్ళ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అదే సందర్భంలో నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అంటే కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర బలగాల రక్షణ తెచ్చుకున్నటువంటి రామచంద్ర యాదవ్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిస్కషన్ పాయింట్స్ గానే చూడాలి. వేణు గారు, మీరెలా చూస్తారని అసలు పుంగునూరులో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణానికి సంబంధించి? అక్కడ ఎంపీ గన్మెన్ కూడా స్వయంగా గాల్లోకి కాల్పులు జరిపేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందంటే అసలు ఏం జరుగుతుంది ఆ గొడవలో? ఎందుకు ఇటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్లో? ఇంకా ఎందుకు సాల్వ్ అవ్వదు? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి వేణు గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి వివాదం ఇవాల్టిది కాదు. యూనివర్సిటీ రోజుల్లోనే వీళ్ళిద్దరూ ప్రత్యర్థిగా ఉండి, అంటే యూనివర్సిటీ రాజకీయాల్లో కూడా ఒకే పార్టీలో ఉండి కూడా వివాదాస్పదంగా, అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఎన్ఎస్యుఐ లీడర్లే, ఇద్దరు ఎన్ఎస్యుఐ లీడర్లుగా ఉండి కూడా ఇద్దరు ఎన్ఎస్యులో ఉన్నటువంటి 2 గ్రూపులకి ప్రాతినిధ్యం వహించి ఈ ఘర్షణ వాతావరణం కానీ ఈ వివాదాలు కానీ ఇవాల్టిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. వేణు గారు, మీరెలా చూస్తారండి? ఇప్పుడు ఇది ఏంటంటే అండి, అధికార పార్టీ వాళ్ళకైనా, ప్రతిపక్షాలకైనా, లేదు ఇతర ప్రజా సంఘాలకైనా, ఇంకా ఇతరులకైనా ఈ స్వేచ్ఛగా పర్యటించే అవకాశం అది ఒక హక్కు ఉంది, ప్రజాస్వామ్య హక్కు. అలా ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. ఒకళ్ళు చేస్తుంటే ఇంకొకళ్ళు అడ్డుపడి చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు, సరైన రాజకీయ విధానం కూడా కాదు. అందువల్ల అలా లేదు. రెండోది, ఇవాళ చాలా నిరంకుశ ధోరణులు కేంద్రంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ కూడా కనపడుతున్నాయి. ఏది మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కానీ
ఏంటి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు వెళ్తున్నారంటే మిగతా ప్రతిపక్ష నాయకుల్ని సంఘాల నాయకుల్ని ఇంటికి పరిమితం చేస్తే నిర్బంధంలో ఉంచే ధోరణులు కనపడుతున్నాయి. అవును. కానీ అదేంటి శాంతి భద్రతల సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అలాంటివి రాకుండా ఏం చేయాలి అనేది పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి అసలు బయటికి కూడా వచ్చే అవకాశం లేకుండా చేయటం అనేది సరైంది కాదు. రెండోది ఈ విభేదాలు ఉంటాయి పార్టీల మధ్యన, నాయకుల మధ్యన ఉంటే వాటిని ఏ పరిమితుల వరకు ఏ పద్ధతిలో చేయాలో తప్ప ఇది రోడ్ల మీద పడి ఇలా ఒకళ్ళొకళ్ళు పరస్పర దాడులు చేసుకునే పరిస్థితి తేవటం శ్రేయస్కరం కాదు. ఓకే. రెండోది శాంతి భద్రతలు అనేది దానికి భంగం కలుగుతుందంటే ఎవరి నుంచి, అధికార పక్షం వాళ్ళ నుంచి వచ్చినా సరే ప్రతిపక్షం నుంచి వచ్చినా సరే సమానంగానే పోలీసులు వ్యవహరించాలి. అది ఏకపక్షంగా వ్యవహరించాల్సిన వ్యవహారం కాదు. రైట్. అందువల్ల ఒకరినేమో అడ్డుకుంటాం, మిగతా వాళ్ళకి స్వేచ్ఛగా ఇస్తాము అనే ధోరణి కూడా అది సరైంది కాదు. అందువల్ల ఏంటంటే అధిక ప్రభుత్వ వైఖరిలోను రాజకీయ పక్షాల వైఖరిలోను సరైన ఇప్పుడు వేణుగారు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడా మమ్మల్ని పోలీసులు నిరోధిస్తున్నారు, మా మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ మూమెంట్ కోసం, వాళ్ళ రాజకీయ అవకాశం కోసం వాళ్ళ మూమెంట్ని ఫ్రీగా చేస్తున్నారు, మమ్మల్ని నిరోధిస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా తెలుగుదేశం నుంచి జనసేన నుంచి కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అది ఇప్పుడు నార్మల్ గా మనకు అందరికీ తెలిసిందే కదా. అది అధికార పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరించాలంటే పోలీసు యంత్రాంగం గట్ట వ్యవహరిస్తుందో తెలిసిందే. ఓకే. అది అందువల్ల ఏంటంటే సరే ఇప్పుడు అదే నిజమైతే అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. పోలీసు యంత్రాంగం అంత అప్రజాస్వామికంగా వ్యవహరించి వీళ్ళకున్న ఆ స్వేచ్ఛని పర్యటించడానికి, ప్రచారం చేయటానికి, ఇలాంటి వాటికి అడ్డం వస్తే వాళ్ళ చేతుల్లో పనే కదా అది. ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే ప్రచారం ఆందోళనలు ఇప్పుడు ఎందుకంటే సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు చేస్తాయి, సంఘాలు చేస్తాయి, ఇవన్నీ ప్రజానీకం చేస్తారు. దానికి ఇలా ఈ పరస్పర దాడులు చేసుకునే ఈ వ్యవహారాలకి మధ్యన ఫండమెంటల్ డిఫరెన్స్ చూడాలి. అన్నిటిని ఒక ఘాటును కట్టకూడదు.